కాలు మొక్కాలని కోరిక నాకు ఇప్పుడైనా పోతాను, ఇక్కడున్న పోతా సార్ కోసం. ఇది ఒక్కటి చేయండి సార్, ప్లీజ్ సార్. సార్ కాలు మొక్కాలి, నాకు అంతే కోరిక సార్. విజయ్ దేవరకొండ యాక్టింగ్ సూపర్ అండి. విజయ్ దేవరకొండ హైలైట్ ఉంది, కానీ ఒకటి బాణం ఇడుస్తాడు నా హైలైట్ అది మన ప్రభాస్ అన్న. రామ్ గోపాల్ యాక్టింగ్ బాగుంది, పర్వాలేదు, బాగుంది. రాజీవ్ బాగుంది, మెదక్ డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యే సార్ కేసీఆర్ సార్. భయపడకు సార్, మన రాజ్యం కేసీఆర్ సార్, మన రాజ్యం, ఏం టెన్షన్ లేదు. సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎట్లున్నాయి? భైరవ తీసుకొచ్చి అమితాబ్ బచ్చన్, ఆయనకు దండం పెట్టేయాలని అమితాబ్ బచ్చన్. సస్పెన్షన్ ఎట్లా ఉంది మరి సెకండ్ పార్ట్ కి? హైలైట్ అన్న, దంగల్ రికార్డ్ బ్రేక్ చేస్తున్నాను మాత్రం కరెక్ట్ చెప్తున్నాను. మహాభారతం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఈ సినిమా చూస్తే చాలా బాగా మహాభారతానికి అవుతారు. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, కానీ మీకు అర్థమైతే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ అనిపించాడు మొత్తం. మీకు అనిపిస్తుంది చాలా బాగుంది మహాభారతం. అది చాలా నేర్చుకోవచ్చు, తెలియదు అర్థమవుతుంది. ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అందులో కర్ణుడు క్యారెక్టర్ చాలా బాగుంది. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ మాత్రం అర్జున్ రెడ్డిగా బాగా చేశాడు. ఎంట్రీ మాత్రం సూపర్. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిని అర్జున్గా చాలా బాగా చూపించారు. మీరు చూస్తే అర్జున్ రెడ్డి డైలాగులు కూడా ఉంటే మస్తు ఉంది సినిమా. తెలియాలి, కొంచెం రీసెర్చ్ చేసి రండి. భయ్యా 600 crore బడ్జెట్ అనేది క్వాలిటీ కనిపించిందా? 600 crore బడ్జెట్ పెట్టారు కదా, క్వాలిటీ కనిపించిందా? అలాగే నాగేశ్వరన్ గారికి ఇది 3వ సినిమా కదా, ప్రభాస్ గారిని బాగా హ్యాండిల్ చేయగలిగారు. 20 సినిమాలు చేస్తే అలా ఎక్స్పీరియన్స్తో చేస్తారా, అంత ఎక్స్పీరియన్స్తో చేశారు. అదే ఆయన ప్రభాస్ని హ్యాండిల్ చేయగలిగారు. అలాగే ఓవర్సీస్ నుంచి పాజిటివ్ టాక్ నడుస్తుంది. అయితే మన మాస్ ఆడియన్స్ కొంచెం ఎక్కట్లేదు అంటారు రివ్యూస్ చూస్తుంటే. చాలా బాగా అప్పుడే సెకండ్ టైం చూడాలి. ఓవరాల్గా ప్రభాస్ గారు బ్లాక్ బస్టర్ కొట్టారంటారా? సైన్స్ ఫిక్షన్ని యాడ్ చేయడం, ఆ బ్లెండింగ్ ఎలా అనిపిస్తుంది? విజయ్ దేవరకొండ గారి రోల్ చూడండి వీడియో. సెకండ్ హాఫ్ ఎట్లా? చాలా బాగుంది. అంటే సెకండ్ పార్ట్కి ఎగ్జైట్మెంట్ని బాగా తీసుకొచ్చారా? బాగా తీసుకొచ్చారు. అంటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేలా ఉంది. క్లైమాక్స్ ఉంది. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయొచ్చు, కాకపోతే కొద్దిగా లాగ్ అనిపించింది. కాబట్టి మరి ఓవర్సీస్ ఆడియన్స్ కానీ మన తెలుగు ఆడియన్స్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ మాస్ ఉంటుంది అనమాట. వాళ్ళు కొంచెం నచ్చలేదని చెప్తున్నారు. అదైతే కనిపించింది థియేటర్లో. ఎందుకంటే ఫస్ట్ క్లైమాక్స్లో అరవడాలు అవి ఉన్నాయి తప్పించి నార్మల్గా అయితే ఇంకా మిగిలిన మధ్యలో అయితే అలా హైలైట్. అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ మధ్యలో చాలా లాగ్. క్వాలిటీ అంటే స్టోరీ ఎలా ఉంది? ప్రభాస్ గారి రోల్ అని అంటే కవచ ప్రభాస్ రోల్ ఇంకొంచెం దాన్ని కనెక్ట్ చేసి క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ ఒకటి చాలా బాగుంది. ప్రభాస్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి ఫైట్ సీక్వెన్స్ ఎలా అనిపిస్తుంది?